ఈరోజు మాచర్లపట్నంలో బహు కళాకారుల కార్యాలయంలో మరి ఈరోజు ఏకగ్రీయంగా నూతన కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. బహుజన డప్పు కళాకారులు చర్మకారుల సంక్షేమ సేవా సంఘానికి బహుజనులు సీనియర్ నాయకుడైన ఎల్దుర్తి మండల ఇన్ఛార్జిగా ఖమ్మంపాటి సంసోని గారిని 4వసారిగా ఏకగ్రీయంగా ఎన్నుకోవడం జరిగింది. మరి అలాగే ఎల్దుర్తి మండల ప్రెసిడెంట్గా డప్పు కళాకారుల సంఘానికి మరి ఊరే ఏసయ్య గారిని 3వసారిగా ఏకగ్రీయంగా ఎన్నుకోవడం జరిగింది. ఎల్దుర్తి మండల సెక్రటరీ అలాగే ఇక్కడ మాచర్ల ఆఫీస్ సెక్రటరీగా గెల్లెపోగు ప్రభుదాసుని మరి ఈరోజు ఏకగ్రీయంగా అందరి సమక్షంలో తీర్మానించి ఏకగ్రీయంగా ఎన్నుకోవడం జరిగింది. అట్లాగే రైతు కూలి మహిళా సంఘం ఎల్దుర్తి మండల ప్రెసిడెంట్గా ఎస్సీ విభాగానికి ఖమ్మంపాటి మేరమ్మ వారిని రైతు కూలి మహిళా సంఘానికి కూడా నియమించడం జరిగింది. మరి ఈ మీడియా సమావేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో భారత రాజ్యాంగాన్ని గౌరవించి బహుజనులకు ఆత్మగౌరవం, సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే నూతన ప్రభుత్వానికి మన సమస్యలను తెలియజేయటానికి మండల కమిటీలను, నియోజకవర్గ కమిటీలను, జిల్లా కమిటీలను కూడా నియమించడం జరుగుతుంది. బహుజనులుగా అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణాల పేదలకు కూడా కలుపుకుపోవటానికి మనందరం కూడా బహుజనులుగా సిద్ధపడి మన సమస్యలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయటానికి జేబీపీ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడిగా పార్టీకి అనుబంధ సంఘాలని నియమించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ సీనియర్లని, జూనియర్లు కూడా కొత్త వారికి అవకాశం ఇస్తున్నాం కాబట్టి మన సంక్షేమే ధ్యేయంగా భారత రాజ్యాంగాన్ని స్ఫూర్తి తీసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో మనందరం చైతన్యమై అన్ని కులాలకి, అన్ని మతాలకి సేవ చేయడానికి వచ్చిన మరి బహుజన డప్పు కళాకారుల సంఘం చర్మకారులుగా, రైతు కూలి మహిళలుగా మరి ఈరోజు ఎల్దుర్తి మండల కమిటీని తీర్మానించి ఈ రోజున మీడియాకి తెలియజేయడం జరిగింది. అందరికీ జై భీములు, కళాభివందనాలు.